వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్. బ్రహ్మముడి సీరియల్లో మొత్తానికి వ్రతం ముగ్గురితో చేయిద్దామని అపర్ణాదేవి, ఇందిరాదేవి ఫిక్స్ అయ్యారు. మరి కావ్యను ఆశీర్వదించడానికి రాజ్ని ఎలా రప్పించాలి అని తలపట్టుకునే సమయంలో బుల్లి స్వరాజ్ అపర్ణతో మాట్లాడాల్సిందే అని రేవతి జగదీష్ల ముందు మారాం చేయడంతో రేవతి అపర్ణాదేవికి కాల్ చేసి మాట్లాడిస్తుంది. ఇక ఫోను పెట్టేసిన తర్వాత ఇందిరాదేవి అపర్ణాదేవిలకు ఒకేసారి ఐడియా వస్తుంది. ఆ ఐడియా ఏంటో ఈరోజుటి ఎపిసోడ్లో చూద్దాం. బ్రహ్మముడి సీరియల్ ఆగస్టు 15 ఎపిసోడ్లో ఆ ఐడియా ఏంటంటే, స్వరాజ్ని ఇంటికి రప్పించే వంకతో రాజ్ని వ్రతానికి రప్పించాలని ఫిక్స్ అవుతారు అపర్ణాదేవి, ఇందిరాదేవిలు. రాజ్తో నేను మాట్లాడతాను అపర్ణ అని ఆ బాధ్యత ఇందిరాదేవి తీసుకుంటుంది. సీన్ కట్ చేస్తే యామినికి రుద్రాని కాల్ చేసి కావ్య ప్రెగ్నెంట్ అని చెప్పేస్తుంది. దాంతో యామిని సంబరపడిపోతుంది. సూపర్! ఆ కావ్యను ఇరికించడానికి భలే అవకాశం దొరికింది. ఇప్పుడే రాజ్కి చెప్పేసి తనని నా సొంతం చేసుకుంటాను అంటుంది యామిని. తొందరపడొద్దు యామిని. నువ్వు రాజ్కి చెప్పడం కంటే కావ్యతోనే చెప్పించేలా చెయ్యాలి. అప్పుడు అదిరిపోతుంది అంటుంది రుద్రాని. కావ్యతో పాటు ఆ అప్పు కూడా ప్రెగ్నెంట్ అయ్యింది. అప్పు అత్త అదే మా ధాన్యలక్ష్మీ వదిన తన కోడలు ప్రెగ్నెంట్ అయ్యిందని తెగ సంతోషిస్తుంది. ఈ టైంలో ఆ అప్పు ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం అయ్యేలా చేసి ఆ నేరాన్ని కావ్యమీదకు నెట్టేస్తే చాలు. ఇంక మా ధాన్యలక్ష్మీ వదిన ఇల్లు పీకి పందిరవేస్తుంది. మా వదిన మాటలు భరించలేక కావ్య ఆటోమేటిక్గా తాను కూడా ప్రెగ్నెంట్ అనే విషయాన్ని చెబుతుంది. జరిగినది రాజ్కి తెలిసేలా చేస్తే చాలు. సింపుల్ అంటుంది రుద్రాని. రుద్రాని తన ఐడియా చెప్పగానే చాలా బావుంది, కానివ్వండి అంటుంది యామిని. ఇక మరోవైపు రాజ్కి ఇందిరాదేవి కాల్ చేసి, రేయ్ మనవడా, నీకు మంచి అవకాశం దొరికిందిరా. అపర్ణ స్వరాజ్ని చూడాలని ఆరాటపడుతుంది. వాణ్ణి మిస్ అవుతున్నా అని ఫీలవుతుంది. వాణ్ణి తీసుకొచ్చే వంకతో నువ్వు మా ఇంటికి రావచ్చు. అప్పుడు మా కళావతి మనసులో ఏముందో తీరిగ్గా తెలుసుకోవచ్చు కదా. వచ్చేయ్ స్వరాజ్ని తీసుకుని అంటూ తెలివిగా చెబుతుంది. నిజానికి ఇందిరాదేవి అపర్ణాదేవిల టార్గెంట్వర లక్ష్మీ వ్రతం చేసుకునే కావ్య తలపై భర్త స్థానంలో రాజ్తో అక్షింతలు వేయించాలి అని. సరే నాన్నమ్మా, నువ్వు సూపర్ నాన్నమ్మా. రేపు నువ్వు చెప్పినట్లే ఆ బుడ్డోణ్ణి తీసుకొస్తా. అవకాశం చూసి నీ మనవరాలిని పడేస్తా అనేసి ఫోన్ పెట్టేస్తాడు రాజ్. అటుగా వెళ్తున్న యామిని ఆ మాటలు విని ఆగుతుంది. ఇక రాజ్ సంబరంగా ఫోన్ పెట్టేశాక కూడా నానమ్మా నువ్వు సూపరేహే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో యామిని దగ్గరకు వెళ్ళి, ఏంటి బావా చాలా సంతోషంగా ఉన్నావంటుంది. అంటే అది కళావతిగారికి దగ్గరయ్యే ఒక అవకాశం దొరికింది యామిని, అందుకే అంటాడు రాజ్ నవ్వుతూ. ఇంకా ఎంతకాలం బావా ఇలా అవకాశాల కోసం చేస్తావ్? శాశ్వతంగా ఆ కళావతితోనే ఉండిపోయే అవకాశం ఎప్పుడు సొంతం చేసుకుంటావంటుంది కావాలనే యామిని. యామిని నాకు ఆ ఆశ ఉంది, కాని టైం రావాలి కదా అంటాడు రాజ్. నాకెందుకో ఆ టైమొచ్చినా కళావతి అలా కావాలని చేస్తుందేమో బావా. సాధారణంగా అమ్మాయిలకు కన్నవారిని వదిలేసి వేరేవాడితో పెళ్లి చేసుకుని వెళ్లడం ఇష్టముండదు బావా. ఆడదానిగా నాకు ఆ ఫీలింగ్స్ తెలుసు. బహుశా నీతో వచ్చేసి వాళ్ళందరికీ దూరం కావడం ఇష్టం లేకే అలా చేస్తుందేమో. తనతోనే ఉండిపోతా అని చెప్పి చూడు అంటుంది యామిని. యామిని అలా చెప్పగానే అలా కూడా అయ్యి ఉండొచ్చని నువ్వు అంటుంటే అనిపిస్తోంది యామిని. సరే అయితే ఇలా కూడా ట్రై చేస్తాను. థ్యాంక్యూ అంటాడు రాజ్ కూల్గా. చేయి బావా. అది నీకు దూరం కావడానికి ఎంతో టైం లేదు అని యామిని మాత్రం మనసులో రగిలిపోతుంది. మరోవైపు దుగ్గిరాలవారి ఇంట్లో ధాన్యం పూజకు ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. పంతులు వచ్చి కూర్చుంటే ఏమేమి కావాలో అడిగి ఇస్తూ ఉంటుంది ధాన్యం. మరోవైపు వంటగదిలో కావ్య అమ్మవారికి ప్రసాదం చేస్తూ ఉంటుంది. అయితే
ఇందిరాదేవి అపర్ణాదేవిలు కావ్యను వ్రతానికి రెడీ అవ్వమంటారు. అప్పు వ్రతం చేస్తుంటే నేనెందుకు రెడీ అవ్వాలి అంటుంది కావ్య. వ్రతం మీరు ముగ్గురు అక్కా చెల్లెళ్ళు చెయ్యాలి అంటుంది అపర్ణాదేవి. ఇంతలో అప్పు వచ్చి, అక్క, ఆ ప్రసాదం నేను చేస్తాలే. నేను రెడీ అయిపోయాను కదా, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. అమ్మవారికి వ్రతం చేస్తే అంతా మంచే జరుగుతుంది. బావ నువ్వు ఒకటి అయ్యే దారి దొరకొచ్చేమో, వెళ్ళు అక్క అంటుంది. దాంతో కావ్య ప్రసాదం చేసే పని అప్పుకి ఇచ్చి వెళ్తుంది. ఇందిరాదేవి అపర్ణాదేవిలు కూడా అక్కడినుంచి వెళ్ళిపోతుంది. ఇక అంతా చాటుగా చూసిన రుద్రాణి, వదినా కావ్యతో వ్రతం మంచికోసం చేయిస్తున్నావు, కాని దీన్నే నేను నాకు వరంగా మార్చుకోబోతున్నాను అనుకుని వెంటనే ధాన్యం దగ్గరకు వెళ్తుంది. ఇక ధాన్యంతో అక్కడ కిచెన్లో నీ కోడలు చూడు, కడుపుతో ఉన్నా ఎలా కష్టపడుతుందో. ఆ కావ్యకు నీ కోడలిపై కుళ్ళు పెరిగిపోయింది. తనకి గర్భవతి అయ్యే అవకాశం లేదు కదా, కావాలంటే ఆలోచించు. మన అప్పు ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటినుంచే కావ్య ఇంట్లో పనులు చేయడం మానేసింది. పైగా ఇప్పుడు వ్రతం చేసేది అప్పు కోసమైతే తాను రెడీ అవ్వడానికి అప్పుని వంటగది కుందేలుగా మార్చాలని చూస్తుంది. నువ్వు జాగ్రత్తపడాలి అని బాగా ఎక్కించే ప్రయత్నం చేస్తుంది. అయితే ధాన్యం పెద్దగా పట్టించుకోదు రుద్రాణి మాటల్ని. గొడవలు పెట్టడానికి ట్రై చేస్తున్నావా? నీ బుట్టలో నేను పడటానికి నాకు అంత టైం లేదు అనేసి వెళ్ళిపోతుంది. దాంతో రుద్రాణి ప్లాన్ ఫెయిల్ అయింది. అయినా రుద్రాణి వెనక్కి తగ్గదు. ఏదో అవకాశం దొరబుచ్చుకుంటాను అని తనలో తానే అనుకుంటుంది. మరోవైపు కావ్య రెడీ అయ్యి తన కడుపుమీద చెయ్యివేసి ఎమోషనల్ అవుతుంది. ఏంట్రా నా మీద కోపమా? మీ నాన్నకు నీ గురించి చెప్పడం లేదని అంటూ కడుపులో బిడ్డతో మాట్లాడుకుంటుంది. అయితే అక్కడికి వచ్చిన కనకం ఎమోషనల్గా ఆ మాటలు విని, అందుకే వాడికి వాళ్ళ నాన్నతో ఆశీర్వాదం అందేలా ప్లాన్ చేశామంటుంది నవ్వుతూ. దాంతో కావ్య తలపట్టుకుంటుంది. అమ్మా, నువ్వు వచ్చావా? ప్లాన్ అంటుంటే నాకు భయం వేస్తుంది. ఆయనతో నాకు అక్షింతలు ఎలా వేయిస్తారు? అబద్ధాలు చెప్పే కదా, మోసం చేసే కదా, ఇదంతా వద్దు అని అంటుంది కావ్య. కాని కనకం ఊరుకోదు. నువ్వు రెడీ అయ్యిరా, ఏం కంగారు పడకు, అంతా అనుకున్నట్లే జరుగుతుంది అనేసి వెళ్ళిపోతుంది. దాంతో కావ్య తలపట్టుకుని వీళ్ళిప్పుడు ఏం ప్లాన్ చేస్తున్నారో ఏంటో అనుకుంటుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.